హలో గాయ్స్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. వేడివేడిగా ఎండలు స్టార్ట్ అయిపోయాయి. మరి ఈ సమ్మర్కి మనం వెల్కమ్ చెప్పాలి కదా కూల్ రెసిపీస్తో. కూల్ రెసిపీస్ చేసుకొని సమ్మర్లో తాగాలి అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కూడా అమ్మ కూల్గా నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ ఉంటారు. పిల్లల దాకా ఎందుకండి, మనకు కూడా బయటకు వెళ్తే ఏదో ఒకటి తాగాలి అనిపిస్తుంది. సో ఇంట్లో మనమే చేసుకొని మనమే తింటే ఆ ఫీలే వేరు కదా. సో ఇవాళ అయితే సమ్మర్ కూల్ రెసిపీ అదే అండి, మస్క్ మిలన్ షర్బత్ అయితే చూపిస్తాను. సింపుల్గా ఇంట్లో ఈజీగానే మనం చేసుకోవచ్చు. దీనికి ఏమీ పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక్కడైతే నేను ముందుగా 1/2 కప్ సగ్గుబియ్యం అయితే తీసుకున్నాను. ఈ సగ్గుబియ్యం నానపెట్టుకోవాలండి. 1 అవర్ పాటు నానపెట్టుకొని దీన్ని మంచిగా అయితే బాయిల్ చేసుకుందాము. చూసారా, సగ్గుబియ్యం అయితే మనకి బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరే ఒక బౌల్ స్టవ్ మీద పెట్టుకొని దీంట్లోనే 2 కప్స్ ఆఫ్ మిల్క్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కస్టర్డ్ పౌడర్ కోసం 1.5 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని అయితే ఇలా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని అయితే పాలల్లో వేసుకుందాము. వేసుకొని మంచిగా కలుపుకోండి, లేకపోతే గడ్డలు కట్టేస్తాయి. పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసుకున్నాక మనం పాలని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక కర్బూజాని అయితే తీసుకున్నాను. దీన్ని డైరెక్ట్గా నేను మిడిల్లోకి కట్ చేసేసి దాని లోపల ఉన్న సీడ్స్ని అయితే తీసుకుందాము. చూసారా, ఇలా ఈజీగా సీడ్స్ని అయితే రిమూవ్ చేసేసేయండి. ఈ సీడ్స్ రిమూవ్ చేసిన తర్వాత ఈ స్కూప్ లాగా తీసుకొని మనమైతే మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఉదయం నేలేచే ఉన్నావే చుంటానే నువ్వే మొత్తిచ్చేదాకా మంచం దిగనే. ఇప్పుడు బ్లెండ్ చేసుకున్న మస్క్ మిలన్ అయితే పాలలోకి యాడ్ చేసేసుకుందాము. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు టేస్ట్ కోసం దీంట్లో అయితే నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. వద్దు అనుకున్న వాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చు. బట్ షుగర్ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. ఇప్పుడు మనం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్న సగ్గుబియ్యంని అయితే దీంట్లోకి యాడ్ చేసేద్దాము. సగ్గుబియ్యం ఎండాకాలంలో చాలా చలువ కదండి, చాలా మంచిది కూడా. సో వేసుకుందాము, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. అలానే నానపెట్టుకున్న చియా సీడ్స్ని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు చియా సీడ్స్ ప్లేస్లో మీరు సబ్జా అయినా యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఇలా వేసేసి మంచిగా ఒకసారి అయితే కలుపుకుందాము. చూసారా, ఆ టెక్స్చర్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుందో, స్మూత్గా. టూ అవర్స్ తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి అయితే తీసేసాను. చూద్దాము. చూసారా ఎంత చిక్కగా ఎంత బాగుందో చూడ్డానికి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ టేస్ట్. చూసారా, ఎండాకాలంలో అప్పుడప్పుడైనా కూడా ఇలా షర్బత్ చేసుకుని తాగండి. నిజంగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే డెఫినెట్గా నచ్చుతుంది. సో ఇక్కడ నేను కొంచెం నీట్గా కనిపించడానికి అని చెప్పేసి నానబెట్టుకున్న అంజీరా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు పైనుంచి బ్లాక్ రైజిన్స్ ఉంటాయి కదా, అవి కూడా అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. మీ దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రా నట్స్ ఉంటే నట్స్ కూడా యాడ్ చేసుకోండి. సర్వ్ చేయడానికి లేకపోతే చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలైతే టెంట్ అయిపోతారండి, చూడగానే అట్రాక్టెడ్గా ఫీల్ అవుతారు. ట్రస్ట్ మీ గాయ్స్, నిజం చెప్తున్నాను, బయట మనం తింటే ఈ టేస్ట్ వస్తుందో రాదో తెలియదు, కానీ ఇంట్లో చేసుకొని తాగితే మాత్రం ఆ ఫీలు ఆ టేస్టే వేరండి. నిజంగా మీరు ట్రై చేయండి. అబ్బాబ్బా, ఆ టేస్టే వేరప్ప. మా మమ్మీకి అయితే చాలా బాగా నచ్చిందంట. నేను అడుగుతూనే ఉన్నా, మమ్మీ ఎలా ఉంది జెన్యున్గా చెప్పంటే చాలా బాగుంది అన్నారు.
అండ్ దాని తర్వాత నా హస్బెండ్ కూడా చాలా టేస్టీగా ఉంది అన్నారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎప్పుడైనా చూసానా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.